రాజ్యాధికారం చేజిక్కించుకుంటాం. అప్పుడు సామాజిక న్యాయం జరుగుతుంది. ఆ రోజు కోసమే మా తపన అన్నాడు అతను. కామ్రేడ్స్, మీ సిద్ధాంతం గురించి నాకు అంతా తెలుసు. హింస ద్వారా మీ ధ్యేయం నెరవేరిన మళ్ళీ అదే హింస ద్వారా మీరు స్థాపించిన సమాజం కోల్పోక తప్పదు. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పగలరా? పోరాడితే పోయేవి సంఖ్యలు మాత్రమే అని కారల్ మార్క్స్ అన్నాడు. ఆ మాటను నమ్మి లక్షలాది మంది కార్యకర్తలు వర్గ పోరాటం చేశారు. పోయినవి సంఖ్యలు కాదు, వారి ప్రాణాలు. మహానాయకులు మార్క్స్, లెనిన్, మావోలు సురక్షితంగానే ఉన్నారు. ఎంతోమంది విప్లవాలలో ప్రాణాలు కోల్పోయారు. వారి మరణాలకు జవాబుదారీ ఎవరు? కామ్రేడ్స్ అన్నాడు హర్ష ఉద్రేకంగా. కామ్రేడ్స్ మాట్లాడలేదు. డియర్ కామ్రేడ్స్, పోరాటాలు వద్దని చెప్పడం లేదు, దానికి హింస కాకూడదని చెప్తున్నాను. పోయిన ప్రాణం తిరిగి రాదు. మహానాయకుడు పోరాటంలో ముందుండాలి. మీ కమ్యూనిస్టు మహానాయకులు ఎవరు ముందు నిలబడి ప్రాణాలు అర్పించలేదు. ఆ సత్యం మీరు గ్రహించండి. కమ్యూనిజం అమలుపరిచిన ప్రతి దేశంలోని సిద్ధాంతం వైఫల్యం చెందింది. ఆ దేశాల వారు సిద్ధాంత లోపంగా గ్రహించి ఎప్పుడో మార్కెట్ వ్యవస్థ వైపు మళ్ళారు. నాకు ఈ డబ్బు వద్దు, పొరపాటు వల్ల జరిగిన దుర్గంధం కాబట్టి నేను మిమ్మల్ని ద్వేషించలేదు. పైగా నాకు మీ మీద ఉన్నది కోపం కాదు, సానుభూతి అన్నాడు హర్ష. వారు హర్ష వైపు ఆశ్చర్యంగా చూశారు. నిజం కామ్రేడ్స్, మీరు నా కుటుంబం గురించి సానుభూతి చూపించడానికి వచ్చారు. నిజానికి నాకు మీ ఉద్యమం మీద ఎనలేని సానుభూతి. అడవుల్లో, కొండల్లో, నాగరిక సమాజానికి దూరంగా తిండి నిద్ర కరువై, జీవితానికి భద్రత కరువై పోరాడుతున్నారు. అది తప్పుడు సిద్ధాంతం కోసం. ఎంతో నిజాయితీ పరులైన సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి వారు హింస మార్గంలో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏమి సాధించలేకపోయారు. మీరు అదే దారిలో వెళ్తున్నారు. ఎలా సాధించగలరు? అందుకే సానుభూతి అన్నాడు హర్ష. ఇవన్నీ ఉద్యమంలోని ప్రాథమిక వైఫల్యాలు. ఏదో ఒక రోజు మా ఉద్యమం ఫలిస్తుంది. రాజ్యాధికారం మా వశమే. సామాజిక న్యాయం నెలకొల్పుతాం అన్నాడు. మీ ఆశ సమంజసమైంది. కానీ ముందు ప్రపంచంలో ఏ ఒక్క దేశంలోనైనా కమ్యూనిజం విజయవంతం కానివ్వండి. అది నిలదొక్కున్నాక ఇండియాలో మీరు పోరాడండి. అప్పటికి నేను బతుకుంటే ఉద్యమంలో చేరి నేను తుపాకు పట్టుకుంటాను. అంతవరకు మీరు హింస మార్గంలో వెళ్ళడం సమంజసం కాదు. అమాయకులమైన ప్రజల్ని పోలీసు నిందులో సముద్రం చేయకండి. నేను మీకు చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను. దయచేసి హింసను ఆపండి. ఉద్యమాన్ని అహింసాయుతంగా నడపండి. అప్పుడే చనిపోయిన కార్యకర్తలకు ఆత్మశాంతి కలుగుతుంది అన్నాడు హర్ష చేతులు జోడించి. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.